నాయకపుగూడ గ్రామంలో త్రాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. వర్షాకాలంలోనూ చుక్క నీటి కోసం నిరీక్షిస్తున్న ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గోవెన గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడ గ్రామంలో త్రాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. వర్షాకాలంలో చెరువులు, వాగులు, గుంతలు నీటితో నిండిపోయిన గ్రామస్తులకు మాత్రం స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడంతో వారు చెలిమెలు గుంతల్లో నిల్వ ఉన్న నీటిపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం గ్రామంలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పైప్ లైన్ ఉన్నప్పటికీ నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ప్రతిరోజు కిలోమీటర్ల దూరం నడిచి చెలిమెల వద్దకు వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వర్షాల కారణంగా చెలిమెల నీరు కలుషితం అవుతున్నప్పటికీ ప్రత్యామ్నాయం లేక అదే నీటిని తాగాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. దీనివల్ల జ్వరాలు, విరోచనాలు, కడుపు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ సమస్య కొత్తది కాదు. నెలలుగా కొనసాగుతున్న త్రాగునీటి సమస్యపై పలుమార్లు మండల అధికారులకు, సంబంధిత శాఖ అధికారులకు, జిల్లా ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు వస్తామని చెప్పడం తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించే చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ నాయకపుగూడలో కనీస త్రాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడం ప్రశ్నలను రేకెత్తిస్తోంది. మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నా నీరు ఎందుకు రావడం లేదు? మోటార్లు పనిచేయడం లేదా? పైప్ లైన్లో సాంకేతిక లోపాలున్నాయా? నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాలపై సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్, మిషన్ భగీరథ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యేకంగా స్పందించి నాయకపుగూడ గ్రామాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా నిరంతర త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.